ఇంకొక శారీ, ఇంకొక స్టైల్. ఈ శారీ ఇక్కడ ఉన్న బంచ్ బేస్ చేసి మనం ఈ బ్లౌజ్కి సేమ్ ఇది డిజైన్ వచ్చేటట్టు హ్యాండ్కి వచ్చి బ్యాక్ అంతా మనం దీనికి మనం హ్యాంగింగ్స్ కూడా డిజైన్ వచ్చేటట్టు ఈ కలర్ కాంబినేషన్స్ పెట్టినాము. ఇట్లా ఇది వర్క్, ఇది వచ్చేసేమో ప్లెయిన్ శారీ. ప్లెయిన్ అంటే వర్క్ శారీ, వాళ్ళు ఆల్రెడీ వర్క్ వచ్చింది, ఇట్లా కట్ వర్క్ వచ్చింది శారీ తీసుకున్నారు. మనం హ్యాండ్స్కి ఇట్లా పఫ్ ఇచ్చి లైట్గా ఇట్లా కట్ వర్క్ శారీలో వచ్చింది పెట్టేసి నెక్కి అంతా కూడా సింపుల్గా సేమ్ ఆ టైప్ ఆఫ్ ఉన్న లేస్ తీసుకొని మనం ప్లేస్ చేసినాం అనమాట. సేమ్ అట్లా డిజైన్ సేమ్ ఉండేటట్టు. నెక్స్ట్ ఇది వేరే ఇంకొక మేడం బ్లౌజ్. ఇంకా మనం దీనికి ఇంకా మనం అవి అంటియాలి. ఈ సేమ్ వాళ్ళ శారీలో ఇట్లానే ఉంటాయి ఫ్లవర్స్. ఇది ఇక్కడ మనం హ్యాండ్కి వచ్చేటట్టు బేస్ చేసేసి ఇట్లా స్టిచ్ చేసినాం అనమాట. ఇంకా దీనికి మనం బొట్టీస్ పెట్టాలి. లెఫ్ట్ కూడా ఇట్లా పైపింగ్ లాగా వచ్చేటట్టు చూసుకొని వేసినాం. ఇది శారీ, శారీలో ఇక్కడ డిజైన్ బేస్ చేసి ఇట్లా ఫ్లవర్స్ వచ్చేటట్టు మనం బ్యాక్, ఇది ఫ్రంట్, హ్యాండ్స్ అంతా ఫుల్ వర్క్ ఇదేమో పాపదండి లంగా జాకెట్. ఫంక్షన్కి నార్మల్గా సింపుల్గా రావాలి అంటే మనం పైపింగ్తో మొత్తం కట్ వర్క్ వచ్చేసి దీంట్లో ఇట్లా గంటలాగా పూసలతో మనం కుట్టుకున్నాం అనమాట. కింద కూడా ఇట్లా హ్యాండ్ నెక్ వచ్చి మామూలుగా పైపింగ్ వచ్చేసి రౌండ్ బ్యాక్ పెట్టాను. హాయ్, వెల్కమ్ టు విజయ్ క్రియేషన్స్. ఇదేమో హాఫ్ శారీ అండి, బ్లౌజ్ మనం బ్లౌజ్ ఉంటున్నాము. ఇదేమో పాతది వాళ్ళది ఓల్డ్ శారీకి ఈ గ్రీన్ కలర్లో హాఫ్ పట్టు తీసుకుంటే మనం హాఫ్ పట్టుకి సింపుల్గా వాళ్ళు తక్కువ ప్రైస్లో కావాలి వర్క్ అంటే ఇట్లా సింపుల్గా మనం వర్క్ వేసి కుట్టించామన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇది ఒక శారీ అండి. ఇది శారీ, దీంట్లో మనకి బ్లౌజ్ ఇక్కడ వచ్చింది. ఈ బ్లౌజ్కి మనమైతే ఇట్లా తీసుకున్నాం డిజైన్. వాళ్ళు సింపుల్గా కావాలి అంటే సింపుల్గా తీసుకున్నారు డిజైన్. హ్యాండ్కి ఏమో ఇట్లా బార్డర్ దగ్గర బార్డర్ హ్యాండ్స్. ఇదొకటి మనం ఆఫర్ అనుకున్నాం కదా ఫస్ట్. ఫ్రంట్ ఏమో స్క్వేర్ నెక్ టైప్ ఫ్రిల్స్ కట్ వచ్చి హాఫ్ హ్యాండ్స్, వెనకేమో డైమండ్